సో ఇలా ప్రతినిత్యము ఎన్నో అనుభవాలు జరుగుతూ ఉంటాయి. ప్రతిదీ ఒక జీవితాన్ని సార్థకం చేసుకునేటువంటి విషయం అని తెలుస్తుంది. సార్ ఇది ఇప్పుడు చేస్తున్నారు హ్యాపీయెస్ట్ మూమెంట్ అనిపిస్తుంది. సో సాడెస్ట్ మూమెంట్ ఇంకేదైనా ఉందా? సార్ నేను ఎందుకు చేస్తున్నాను రా బాబు ఇది అని చెప్పాను, మీరే చెప్పారు కదా ఇంతకుముందు సాడెస్ట్ మూమెంట్ మీకు మీరే క్రియేట్ చేశారు, డ్రైవర్ లేదు మీకు అని. సో అది కూడా సాడెస్ట్ మూమెంటే అనుకుంటా నేను. ఐ ఫీల్ అంటే భగవంతుడు ప్రతిరోజు నన్ను ఎప్పుడైనా ఎక్కడైనా ఐ ఆమ్ ద కింగ్ అనుకుంటానేమో అని, నువ్వు కింగ్ కాదు బొంగురా నువ్వు అని చెప్పి భగవంతుడు ఇట్లా 2-3 సిచ్యువేషన్స్ క్రియేట్ చేసి మనల్ని నేల మీద నడిచే విధంగా చేస్తూ ఉంటాడేమో అనిపిస్తుంది. ఒక డ్రైవర్ ఉంటే నేను ఎప్పుడు చెప్తుంటాను, నేను 100 కిలోమీటర్ల స్పీడ్లో ప్రయాణం చేయాలని ఉన్నాను. అది అంత స్పీడ్ మంచిది కాదేమో, చెప్తారు కదా, అతి వేగము ప్రాణహాని అని చెప్తుంటారు కదా. సో ఇంత వేగం పనికిరాదు. మరి నేనేమో 120 కిలోమీటర్ ఓఆర్ఆర్లో వెళ్ళేంత స్పీడ్ ఉంది నా జీవితంలో. ఎప్పుడు చచ్చిపోతానో తెలియదు, ఏ రోజు పోతానో తెలియదు, రేపు ఉంటుందో లేదో తెలియనప్పుడు నేను ఈరోజు ఊరికే ఉండకూడదు కదా. ముందడుగు 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 వేద్దాము, కష్టాలే వచ్చినా కన్నీరే కార్చినా ఉప్పెనలు వచ్చినా ఊపిరే పోయినా ముందడుగు 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 వేద్దాము, సేవ సేవ అంటూ ఈ యొక్క ప్రస్థానంలో ముందుకెళదామనే ఆలోచనతో చాలా పనులు చేస్తూ ఉంటాను. సో గాడ్ విల్ డిఫరెంట్ ఉందేమో, వేరే ఇంత స్పీడ్ ఒక్కర్లేదురా నీకు అని. డ్రైవర్ లేకుంటే 20 కిలోమీటర్స్ స్పీడ్ తగ్గుతుంది, ఒంటోడు లేకపోతే 10 కిలోమీటర్ స్పీడ్ తగ్గుతుంది, మేనేజర్ లేకపోతే ఇంకో 20 కిలోమీటర్ స్పీడ్ తగ్గుతుంది. ఇలా ప్రతి నెల ఎవడో ఒకడు లేకపోవడం వల్ల 120 కిలోమీటర్లు కాస్త 80, 90, 70 ఇలా 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 నిదానంగా అవుతుంది. కానీ నేను మాత్రం నిర్ణయం చేసుకున్నా, నా చుట్టూ ఎవరున్నా లేకున్నా ఈ ప్రస్థానము సేవా ప్రస్థానం అసిధారావ్రతములాగా సాగుతూ ఉంటుంది. అంటే సాడెస్ట్ మూమెంట్ ఇది సాడెస్ట్ మూమెంట్ అనుకోవట్లే నేను, ఎందుకంటే దిస్ ఈజ్ విల్ ఆఫ్ గాడ్. అంటే నువ్వు పెంచితే నిన్ను చూసుకుంటున్నారా? కనిపెంచిన పిల్లలే చూసుకోలేదే తల్లిదండ్రులని, వీడు జీతం ఇస్తే నన్ను చూసుకుంటాడా? జీతం ఇస్తే చూసుకునేవాళ్ళు మాకు అవసరం లేదు, జీవితం ఇచ్చేటువంటి ఆలోచన ఉంటే ఈ సంస్థకు రావాలి. సో నా మధ్య సాడ్ మూమెంట్ అంటే, ఒకసారి ఈ డ్రైవింగ్ పిల్లలు చాలామంది చాలా రకరకాల మెంటాలిటీస్తో వస్తుంటారండి. అలా నా మధ్య ఒక 12-14 మంది పిల్లలు వచ్చి డ్రైవింగ్ నేర్చుకుంటున్నారు. వాళ్ళకి నేను ప్రాణం ఇస్తాను, నా సమయము, నా ఎనర్జీ, శక్తి, సామర్థ్యము, ఉత్సాహము, ప్రోత్సాహము, పూర్తి ప్రేరణ అన్నీ ఇస్తూ ఉంటాను. పొద్దున్న లేచిన దగ్గర వాళ్ళతోనే యోగా చేయిస్తాను, అన్నీ వాళ్ళతోనే ఉంటాను, అన్ని చోట్ల అన్ని పాఠాలు చెప్తూ ఉంటాం. అలాంటి పిల్లలు ఎంతో, మనం అభయ సంస్థలో ఎక్కడ ఏ దానికి లాక్ అండ్ కీ ఉండదండి, అన్నీ ఓపెన్గా ఉంటాయి. ఈ సూపర్ 60 కోసం టీచర్స్ వస్తే టీచర్లని మనకి ఏదైనా కార్యక్రమంలో ట్రైనింగ్ జరుగుతున్నప్పుడు ఆ ట్రైనింగ్లో వచ్చిన వాళ్ళకి ఏదైనా మంచి బహుమతులు ఇద్దామని చెప్పి బహుమతులు తీసుకొచ్చాం. విలువైన బహుమతులు, 1000-2000 రూపాయల బహుమతులు, ట్రెండీ గిఫ్ట్స్ అనమాట. అవి సుమారు 100 బాక్స్లో తెప్పించి వాళ్ళ కిట్స్ తయారు చేయించాలని చెప్పేసి మా దగ్గర ఉన్న పిల్లలకు సహాయం చేస్తుంటారు, స్వయం సేవకుల్లాగా. 1 గంట పని చేయాలి వాళ్ళు. అరే ఆ బిల్డింగ్లోకి వెళ్ళి అవన్నీ కిట్స్ తయారు చేయండి రా అని పిల్లల్ని పంపిస్తే 1 గంట తర్వాత ఒక అబ్బాయి వచ్చాడు, స్వామీజీ ఈ వాళ్ళు తలా ఒకటి జోబులు వేసుకున్నారు స్వామి అని. చాలా ఆశ్చర్యమైంది నాకు, ఇప్పటిదాకా కనీ విని వెరగలేదు. అందరినీ పిలిచాం, ఏరా ఏంట్రా బాబు మీరు ఇట్లా పని చేస్తున్నారా, దొంగతనం చేస్తున్నారా ఇక్కడికి వచ్చి, మిమ్మల్ని మీరు మార్చుకోండి రా నాన్న ప్లీజ్ రా, ఇట్లా చేయకూడదురా అంటే దాంట్లో 6 మంది వెనక్కి తెచ్చారు. చాలా ఎంత బాధ అయిందంటే, అంటే మనం ఎవరిని తయారు చేస్తున్నాం ఈ సమాజంలో? నా దగ్గర ఉన్న 15-20 రోజుల్లో మార్పు సాధ్యమవుతుందా? కాదేమో. ఏం చేయాలి నేను? దేవుడా, వీళ్ళు దొంగతనం చేశారని బాధపడలే, నేను వీళ్ళని ఇన్స్పైర్ చేయలేకపోయానే అని నాకు బాధ అయింది. ఏం చేయొచ్చు ఈ సమాజంలో నాలాంటి వాడు? ఏం చేస్తే బాగు? నా వెనక అందరూ మాట్లాడుకునేవాళ్లే, అందరూ తిట్టుకునేవాళ్లే, వీలైతే కొడతారు కూడా, రేపు పొద్దున ఏమైనా జరిగితే కొడతారు కూడా నన్ను. ఐ ఫీల్ బాధాకరం అంటే ఏమిటంటే థ్యాంక్లెస్ టు ద పీపుల్. ఎవరు ముందుకొచ్చి నిల్చునే వాళ్ళు ఎవరు లేరు.
ఒకవేళ నిల్చున్నా వాళ్ళలో స్వార్థంతో నిల్చుంటారు అంతే. వాళ్ళ పని అయిన తర్వాత మాయమైపోతారు. ఏం చేయాలి? సో వాళ్ళకి నాకు కోపం వచ్చేసింది, ఇంటికి పంపించేద్దాం వీళ్ళందరినీ దొంగలు అని చెప్పి పంపించేశాను. ఓకే, 10 రోజుల తర్వాత పంపించేశాను. ఇంకా 5 రోజులు రావాలి వాళ్ళు వెనక్కి. ఎవరు అన్నారు, స్వామీజీ ఇంత నేర్పిస్తున్నాం, పోన్లేండి స్వామీజీ, వాళ్ళ వాళ్ళ పాపానికి వాళ్ళు పోతారు, మనం నేర్పించాల్సింది నేర్పించి పంపించేద్దామని చెప్పేసి. ఎస్, ఐ ఫెల్ట్ దట్ వే ఓన్లీ. వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చాను. అరే 1000 రూపాయలు దాని విలువ 1000 రూపాయలు రా, ఆ 1000 రూపాయలు కట్టను రా అని. యూ వాంట్ ఇమాజిన్, ఆ పిల్లలు 1000 రూపాయలు కట్టారు. దొంగతనం చేసిన వస్తువు ఇచ్చారు, 1000 రూపాయలు కట్టారు. ఇద్దరు కట్టలేదు, వాళ్ళు రాలేదు. ఇంకా మిగతా 12 మంది వచ్చారు, చక్కగా కార్యక్రమం చేసుకున్నారు. వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత చూస్తే వాళ్ళ బెడ్స్ సర్దుతుంటే నేను ఒక బెడ్ చించి ఆ దొంగిలించిన వస్తువు దాంట్లో దాచిపోయాడు ఒకడు. వాడు వెళ్ళిన తర్వాత అది బయటికి తీసాం. అది చూసినప్పుడు గుండె బరువెక్కిపోతుంది, అయ్యో ఏమిటిది అని చెప్పి. అలాంటి సందర్భాలు ఉన్నాయి. నిన్న పుట్టపాక, యాదాద్రి భువనగిరి జిల్లా, అక్కడ ఒక 40 మందికి టైలరింగ్ నేర్పించాం. కాంటినెంటల్ కాఫీ లిమిటెడ్ వాళ్ళు ఇచ్చిన సిఎస్ఆర్ నిధులతో 3.5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి 36 మందికి నిన్న సక్సెస్ఫుల్గా ట్రైనింగ్ కంప్లీట్ చేశారు. వాళ్ళు ఏంటంటే అందరూ ఏడుస్తున్నారు, స్వామీజీ మా ఊరికి ఎవ్వరూ రాలేదు ఇప్పటిదాకా, వచ్చి మోసం చేసిన వాళ్ళు ఉన్నారు, కానీ ఇలా మా గురించి మీరు ఇన్నిసార్లు వచ్చి మా కోసం ఇంత ఎండలో తిరుగుతూ మా కోసం టీచర్ని పెట్టి మాకు మిషన్ నేర్పించి మా అందరికీ మిషన్లు ఇచ్చారు స్వామీజీ, మేము మర్చిపోలేము స్వామీజీ మీ సంస్థని, ఏమనుకోవద్దు, మీరు చాలా పెద్దవాళ్ళు, మేమంతా ఇంతగా డబ్బులు వేసుకొని ఒక బియ్యం బస్తా తెచ్చాం స్వామి మీ గురించి, ఒక 5 కిలోల షుగర్ తెచ్చాం, 5 కిలోల కందిపప్పు తెచ్చాం, 5 లీటర్ల నూనె తెచ్చాం స్వామీజీ, మీరు తీసుకెళ్ళాలి అని ఇస్తే ఐ ఫెల్ట్ ఇమ్మెన్స్లీ సాటిస్ఫైడ్. నేను చెప్పానమ్మా, మంచి మనసుతో ఇస్తే మట్టిని కూడా నేను తీసుకుని వెళ్తాను ఆశ్రమానికి, ఏం తొందర లేదు, ఆ మట్టి పూల మొక్కలకి వేసుకుంటాను మంచి మనసుతో ఇస్తే. అంటే ఇలా ఎన్నెన్నో అనుభూతులు, ప్రభావాలు, భావాలు ప్రకటితమవుతూ ఉంటాయి ఈ జీవితంలో. అన్నింటినీ తీసుకుని ఏది అవసరమో దాన్ని ఉంచుకోవడం, ఏది అనవసరమో అది తెంచుకోవడం, అది ముందుకెళ్తూ ఉన్నాం. మీరు ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు మంచి కెరీర్ని విడిచిపెట్టారు, అండ్ లైఫ్ని సొసైటీ కోసం విడిచిపెట్టేశారు, పెళ్లి చేసుకోలేదు, ఇవన్నీ చేసుకోకుండా. అసలు ఏ రోజైనా మీకు అనిపించింది సార్, అసలు ఎందుకోసం నేను ఉన్నాను, అసలు నా జీవితం ఎందుకు ఇట్లా వదిలేశాను అసలు? ఎందుకంటే ఈరోజు రేపు మీరు చెప్పినట్టుగానే కన్న వాళ్ళని కూడా చూసుకోలేని టైంలో మీరు ఇంతమందిని చూసుకుంటున్నారు. అసలు ఏ రోజైనా అనిపించింది అసలు ఎందుకు చేస్తున్నాను ఇదంతా, ఏమవుతుంది అనేది? ఐ నెవర్ హ్యాడ్ సచ్ థాట్ ఇన్ మై లైఫ్. కళలో కూడా నేను అట్లాంటి ఆలోచించలేదు. కారణం, అంత టైం లేదు. ఈ బ్రతుక్కి ఒక సార్థకత, ఈ బ్రతుక్కి ఒక అర్థము తప్పకుండా నేను తీసుకుని వెళ్ళాలి. ఐ మస్ట్ లీవ్ ఎ మార్క్ బిహైండ్ మీ బిఫోర్ ఐ డై. చచ్చిన తర్వాత బ్రతికిపోయే పనులు చేయాలి నేను. ఈ బతుకు ఉన్నంత దాకా, చివరి క్షణం దాకా సేవలో ఉండాలి. 600 అడుసురుడు పొడిచినా పట్టిన పట్టేదో పట్టనే పట్టిదివి పట్టు నెగ్గడి దాకా అట్టయుండు. కోరినదేదియో కోరనే కోరితివి కోరిక తీరుడు దాకా కోరి నిలువు. అడిగినదేదియో అడగనే అడిగితివి అడిగడి దిచ్చుదా కట్టి నిలువు. తలచినదేదియో తలచనే తలసి తలుపు తిరుడు దాకా తరడకుండు. పోరు పడలేక తానైన బ్రోవలయు వడలు తెలియక మనమైన చావవలయు. అంతే కాని మధ్యలో వెళ్ళుట సేవకుడి లక్షణము కాదు అని నేను ఎప్పుడు తలుచుకుంటాను. కమ్ వాట్ మే, I should not be shaken, moved by any circumstances. I must go forward. I must go forward in the life. సార్, ఈ సేవ చేసే క్రమంలో లాస్ట్ 26 ఇయర్స్ జర్నీలో బాలచంద్ర గారికి ఏదైనా హిడెన్ ఎజెండా ఏదైనా ఉందంటారా? పాలిటిక్స్లోకి వెళ్ళే ఆలోచన ఏమైనా ఉందా? I remember 2003లో నేను ఐఎమ్ అట్ ద హెల్మ్ ఆఫ్ మై ప్రొఫెషన్. అంటే ప్రొఫెషన్లో అద్భుతంగా అప్పుడే మొదలుపెట్టాను 2001లో.
అప్పటికే నేను ఐఎమ్ వెరీ యాక్టివ్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ కంపెనీ సెక్రటరీ ఇన్స్టిట్యూట్ లెవెల్ యాక్టివిటీస్లో అన్నీ వెళ్ళేవాడిని అనమాట. స్టూడెంట్స్ యాక్టివిటీస్ అట్లంతా. పీపుల్ యూస్ టు సీ మీ లైక్ ఎ లీడర్. నేను కూడా ఐ థాట్ ఆఫ్ సర్వింగ్ ఇన్స్టిట్యూట్ బై కంటెస్టింగ్ ఎలక్షన్స్. 2003లో బాబా గారి సమక్షంలో సత్యసాయి బాబా ప్రశాంతనిలయంలో వీ కండక్టెడ్ స్టేట్ వైడ్ కాన్క్లేవ్. ఒక 10,000 మంది యూత్ని తీసుకెళ్ళాం ఆంధ్రదేశం 23 జిల్లాల నుంచి కూడా. ఆ 23 జిల్లాల నుంచి తీసుకెళ్ళినటువంటి అన్ని 10,000 మందిలో ఐ హ్యాడ్ ద బ్లెస్డ్ ఆపర్చునిటీ టు స్పీక్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ బాబా గారి సమక్షంలో నేను మాట్లాడే అవకాశం ఇచ్చారు బాబా గారు. అది చాలా డిఫరెంట్ స్టోరీస్ ఉన్నాయి. ఆ సందర్భంలో స్వామివారు పబ్లిక్ ఉపన్యాసం ఇచ్చారు. ఈ 2001, 2003 మధ్యలో ఐ యూస్ టు రైట్ లెటర్స్ టు సో మెనీ మెంబర్స్, ప్రొఫెషనల్స్కి కంపెనీ సెక్రటరీ ఇన్స్టిట్యూట్లో. ఐఎమ్ ట్రయింగ్ టు కమ్ అవుట్ ఇన్ ద లైఫ్ లైక్ సర్వింగ్ యాజ్ ఎ లీడర్ అని అట్లంతా, అంటే పిఆర్ లెటర్స్ రాసేవాడిని. అంటే ఐ డిసైడెడ్ నెక్స్ట్ ఎలక్షన్స్లో ఐ షుడ్ కంటెస్ట్ ఇన్ ద ఇన్స్టిట్యూట్ అని డిసైడ్ చేశారనమాట. బాబా గారు ఆ రోజు మాట్లాడి ఉపన్యాసం అయిపోయి మేము డ్రామా ప్రజెంటేషన్ ఇచ్చి పాటలు పాడి మంగళారతి కూడా ఇచ్చి బాబా గారు వెనక్కి వెళుతున్నప్పుడు ఏమైందేమో తెలియదండి, అగైన్ హ్యాస్ కమ్ బ్యాక్. ఇట్స్ ఎ హిస్టారిక్ మూమెంట్ అనిపించింది. ఒకసారి అంటే విత్డ్రా అయిన తర్వాత ఈ వోంట్ కమ్ అగైన్ బ్యాక్. బట్ ఆ రోజు మైక్ తీసుకురండి అన్నారు. మళ్ళీ మైక్ పెట్టి టేబుల్ పెట్టి ఐ వాజ్ అంటే ఫ్రంట్ లైన్లో 10,000 మంది ఫ్రంట్లో ఉన్న 10 మందిలో నేను ఒకడు. డైరెక్ట్గా స్వామిలా, బంగారు ఒక విషయం నేను చెప్పడం ప్రధానంగా నేను చెప్పాలనిపించింది. మీరు ఏం చేసినా పర్వాలేదు బంగారు, కానీ రాజకీయాల్లో మాత్రం ఎంటర్ అవ్వకండి అని చెప్పారు. వెంటనే స్వామి అన్నారు, ఎలక్షన్స్ ఎక్కడ ఉంటే అక్కడ ఎలక్షన్స్కి వెళ్ళొద్దు. యు ఆర్ సపోజ్ టు బి సెలెక్టెడ్. సెలక్షన్ ఎక్కడుంటే అక్కడికి వెళ్ళండి, ఎలక్షన్ కాదు అని చెప్పారు. ఇట్ వాస్ లైక్ హిట్టింగ్ మై కాన్షియస్. అరే దెన్ ఐ డిసైడెడ్ ఐ షుడ్ నెవర్ కంటెస్ట్ ఇన్ ఎనీ ఎలక్షన్స్ ఇన్ దిస్. అదే కంపెనీ సెక్రటరీలో మొదలైంది అది. యాజ్ యూ ఆస్క్డ్ మీ నౌ, ఐ విల్ నెవర్ కంటెస్ట్ ఇన్ ఎలక్షన్స్. రాజకీయాలకి దూరంగా ఉండాలి. సంబడి ఆ స్వామిజీ మరి సెలెక్ట్ అంటే ఏంటి? రాజ్యసభ సెలెక్షన్. ఇఫ్ దే సెలెక్ట్ మీ ఐ విల్ గో, నో వరీ. అవునా? దెర్ ఈస్ ఎ డిఫరెన్స్ ఇన్ ఎలక్షన్ అండ్ సెలెక్షన్. ఐ డోంట్ వాంట్ ఎలక్షన్స్. I want to be selected by God, not even Prime Minister, not even Chief Minister, Governor, no. ఇది సెలెక్షన్ అండి, డివైన్ సెలెక్షన్. అరే నువ్వు నా వాడురా అనేది సెలెక్షన్. ఆ సెలెక్షన్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను జీవితంలో. ఎస్ సార్. అండ్ ఆల్సో ఇప్పటిదాకా నేను విన్నాను కూడా. అండ్ ఇప్పటిదాకా మీరు చాలా ఎన్జిఓస్కి హ్యాండ్ హెల్డ్గా పట్టుకొని ముందుకు నడిపిస్తూ ఉంటారని విన్నాను. అసలు అది ఎందుకు చేస్తున్నారు సార్? ఎందుకంటే ఈ మధ్య ఎవరు ఎన్జిఓస్ రిజిస్టర్ ఏం చేసినా కానీ నాది బాగుపడితే చాలు, నేను చేసింది నేనే లీడర్గా ఉండాలి అనేసి అనుకుంటారు. బీయింగ్ అవేయ అంటే డైరెక్ట్ సర్వీసెస్ కన్నా ఎక్కువ ఇండైరెక్ట్ సర్వీసెస్ ఎక్కువ చేస్తూ ఉంటుంది. అసలు అది ఎందుకు చేస్తుంది సార్? డైరెక్ట్ సర్వీస్ ఎందుకు చేయాలి? వి ఆల్వేస్ బిలీవ్ చెయ్యి కలుపుదాం, సేవ చేయి కదులుదాం. చెయ్యి కలపడానికి మనం ఏదైనా రాజకీయ పార్టీలా మనం ఏదన్నా కలపకూడదు అనడానికి ఎందుకు మనం అన్ని చోట్ల మనమే ఎందుకు ఉండాలి? వై షుడ్ వీ హ్యావ్ చాప్టర్స్ ఇన్ ఈచ్ స్టేట్? ఎవడో కూడా ఆల్రెడీ ఉంటారు కదా, వాళ్ళతో పనిచేద్దాం. నా లిమిటేషను వాడి దగ్గర స్ట్రెంగ్త్ ఉండొచ్చు, వాడి స్ట్రెంగ్త్ లేనప్పుడు నా దగ్గర స్ట్రెంగ్త్ ఉండొచ్చు, వాడి లిమిటేషన్ నా దగ్గర స్ట్రెంగ్త్ ఉండొచ్చు. మనం అందరం కలిసి పనిచేయచ్చు కదా అనే ఆలోచన చాలా సందర్భాల్లో కలిసింది. ఇప్పటికీ గత 20 ఏళ్ళుగా ఎంత లేదన్నా 200 ఎన్జిఓస్తో పనిచేసే సౌభాగ్యం భగవంతుడు ఇచ్చాడు. మేము ఎప్పుడు దాన్ని అంటే వేరేగా అనుకోలేదు. కారణం ఏంటంటే ప్రతి చోట నేనే ముందు ఉండాలని అవసరం ఉందా? వాడు కూడా ముందుండి ఏమైంది? నాకు బాగా గుర్తుంది, రామకృష్ణ పరమహంస చివరి రోజుల్లో గొంతులో వ్రణం వచ్చి క్యాన్సర్ టైప్ ఆఫ్ ఇది ఆయనకి వచ్చి మాట్లాడలేని సందర్భం వచ్చిందట. అట్లా మంచం మీద ఉండేవాడట. నోట్లో భోజనం కూడా వెళ్ళేది కాదట, అంటే మెతుకులు బయటకు వచ్చేదట. ఈ వాజ్ లైక్ వెరీ వెరీ పెయిన్డ్ సమ్ టైమ్ అండ్ ఇట్ వాస్ రికార్డెడ్ ఇన్ దట్ వే. ఐ హర్డ్ ఇన్ దట్ వే. వారు అమ్మవారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తే వాళ్ళట, అమ్మా అట్లా
అంటే చిన్నప్పుడు విన్నా నేను ఇది. అప్పుడు అమ్మవారు ఆయనకు ఏమిటి నీ ప్రాబ్లం అంటే అట్లంటే ఏం తొందర లేదు రామకృష్ణ, నేను కోట్ల మంది గొంతుకులతో తింటున్నానులే, నీ ఒక్క గొంతుతో తినకపోతే ఏమైంది అని చెప్పిందట అమ్మవారు. ఓకే, యు అండర్స్టాండ్? అంటే ఐఎమ్ దేర్ ఇన్ ఎవ్రీబడి. నిజంగా ఆ సూత్రాన్ని ఇక్కడ మనం తీసుకుంటే ప్రతి ఎన్జిఓలో సహాయం జరుగుతోంది. కొన్ని ఎన్జిఓలకి వనరులు ఉండవు, కొన్ని ఎన్జిఓస్కి ఆలోచన ఉండదు, కొన్ని ఎన్జిఓస్కి ఆదర్శం ఉండదు, కొన్ని ఎన్జిఓస్కి సాంకేతికత ఉండదు, కొన్ని ఎన్జిఓస్కి వాలంటీర్లు ఉండదు, కొన్ని ఎన్జిఓస్కి ఎట్లా పోవాలో తెలియదు, కొన్ని ఎన్జిఓస్కి ఏం చేయాలో తెలియదు. ఇలా ఆ ఎన్జిఓస్తో మనం ప్రయాణం చేసి వాడిలో ఉన్న వీక్నెస్ని మన స్ట్రెంగ్త్గా మార్చగలిగే స్థాయిలో పనిచేస్తే ఒక ఎన్జిఓ ద్వారా జీవితాంతం నెక్స్ట్ 10 ఏళ్ళు 20 ఏళ్ళు ఇంకో మంచి పని జరుగుతుందా లేదా? సో దిస్ ఈస్ ద సచ్ స్పిరిట్ వీఆర్ ట్రయింగ్ టు డూ అసోసియేటింగ్ విత్ ఎన్జిఓస్. సో విత్ ద కార్పొరేట్ ఎక్స్పీరియన్స్, మీకున్న కార్పొరేట్ ఎక్స్పీరియన్స్తో కానివ్వండి, అలాగే సర్వీస్ సెక్టార్లో ఉన్న మీకు ఎక్స్పీరియన్స్తో కానీ, అసలు సిఎస్ఆర్ పాలసీస్ అనేది వచ్చాయి కదా, ఆ సిఎస్ఆర్ పాలసీస్ రావడం వల్ల ఏదైనా పాజిటివిటీ ఉందా సార్ సొసైటీకి? I must say thanks to the government of India. It was during 2013 when Congress government was there. Somehow everybody felt, agreed. Everybody agreed that they should have legislation for CSR. First time in the Indian corporate history, government 2% ప్రాఫిట్ని పక్కన తీసి సమాజానికి హితం చేయమని చెప్పింది. We were very fortunate to hear and to spread the cause of CSR in the country in South India. Thereafter, we hosted 4 conclaves in Andhra, Telangana, Tamil Nadu, Karnataka. You know what? In overall, about 250 corporates were connected through that medium that time, 2013-14లో. 2013లో ఇక్కడ మనం తెలంగాణలో ఫ్యాప్కీలో మనం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కేటీఆర్ వాజ్ ద చీఫ్ గెస్ట్, ఫ్యాప్సీ ప్రెసిడెంట్ వాజ్ ద గెస్ట్ ఆఫ్ ఆనర్. చాలా పెద్ద వాళ్ళు వచ్చారు. అండ్ దెన్ తమిళనాడులో చేస్తే అప్పటి దెన్ గవర్నర్ ఆఫ్ తమిళనాడు కొణిజేటి రోసయ్య గారు వాజ్ ద చీఫ్ గెస్ట్ అండ్ రామకృష్ణ మిషన్ చైర్మన్ ప్రెసిడెంట్ వాజ్ ద గెస్ట్ ఆఫ్ ఆనర్. అండ్ కర్ణాటకలో చూస్తే పద్మవిభూషణ్ డాక్టర్ వెంకటాచలయ్య, జస్టిస్ వెంకటాచలయ్య గారు చీఫ్ గెస్ట్. జిఎంఆర్ వాజ్ ద గెస్ట్ ఆఫ్ ఆనర్ అలాంగ్ విత్ సేనాపతి ఫ్రమ్ విప్రో. ఇలా సుమారు 200-300 మంది కార్పొరేట్స్కి మేము స్ప్రెడ్ అయ్యాం. అండ్ నిజానికి ఈరోజు లెక్క చూస్తే 30-40 వేల కోట్ల రూపాయలు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద సమాజానికి వచ్చే అవకాశం ఉంది.